వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్టీవీ తెలుగు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. హైడ్రా కూడా చట్టం చెప్పిన అదే ప్రభుత్వం చెప్పిన మాట చేసుకుంటూ పోతుంది. మధ్యన నలిగిపోతుంది ఎవరు? కూలీ నాలి చేసుకొని చిట్టీలు వేసుకొని ఇళ్ళు కట్టుకున్న వ్యక్తుల, అదేవిధంగా ఉద్యోగం చేసిన తర్వాత పింఛన్ రూపంలో వచ్చే డబ్బులు కానీ, గ్రాట్యుటీ రూపంలో దాచుకున్న డబ్బులు కానీ, ఈ డబ్బుల్ని ఆ ఇళ్ళకి పెట్టి ఇళ్ళు కట్టుకున్న తర్వాత మరి వారు కూడా ఈ హైడ్రా బాధితులుగా మారుతున్నారు. మరికొంతమంది మొదటి నుంచి రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితుల్లోంచి కూడా అపోసప్పో చేసి ఓ మాదిరిగా ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కూడా అలాంటి ఇళ్లను కూడా హైడ్రా మా అధికారులు వచ్చేసి అక్కడికి వచ్చి కూల్చేస్తున్నారట. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి మహాప్రభు అంటూ వారు అరుస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ మాటలన్నీ కూడా చెవిని పడేలాగా అరుస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఆక్రందనలను కూడా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎపిసోడ్ ముందు అనుకున్నాను చూసారా, చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఎస్, హైడ్రా కూడా సేమ్ అలాగే చేస్తుంది. మరి హైడ్రాకి నోటీసులు ఇచ్చే అధికారులు వస్తారా? హైడ్రాని కొంతకాలం పాటు నిలిపివేసే, ఆపివేసే, కట్టడి చేసే చట్టాలు ఏమైనా వస్తాయా? ఏమో వేచి చూడాలి. ఒకవేళ వస్తాయి అనుకుంటే అలా వస్తాయి అనుకునే రోజు కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. బడాబాబులు కోట్లాది రూపాయల వ్యయంతో కోట్లాది రూపాయల విలువ చేసే విల్లాలు, లేకపోతే లగ్జరీలు, లేకపోతే డూప్లెక్స్లు నంబర్ ఆఫ్ కట్టుకున్నారు. ఇంకా ముందుకు వెళ్ళి మరికొన్ని కోట్లాది రూపాయలతోటి వాళ్ళు ఎన్నో మల్టీప్లెక్స్ బిల్డింగ్లు కూడా కట్టుకున్నారు, బహుళ అంతస్తులు కట్టుకున్నారు. ఈ కట్టుకోవడం వరకు బాగానే ఉంది. మనకి కడుపు మంట లేదు, వినేవాళ్ళకి మీకు కడుపు మంట లేదు. ప్రభుత్వానికి అసలే ఉండదు, ఎందుకంటే అందరూ ఒకటేగా చూస్తుంది కాబట్టి ప్రభుత్వం. ఓకే, అనుమతులు ఏవైతే ఉన్నాయో అనుమతులు లేకుండా కట్టుకోవడం ఒక పాయింట్గా తీసుకున్నట్లయితే అనుమతులన్నీ మా దగ్గర ఉన్నాయి అని చెప్తున్నారు. అయినా హైడ్రా తన పని తను చేస్తూనే ఉంది. కొంతమంది బఫర్ జోన్ అని, లేకపోతే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ అని, వీటితోటి పని నిమిత్తం లేకుండా తక్కువకు వస్తున్నాయి కదా అని చెప్పేసి కొనుక్కున్నారు. వాళ్ళు కూడా ఇల్లు కట్టేస్తున్నారు. ఇంకొంతమంది అక్రమార్కులు, అదే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు, ఇవన్నీ చెప్పకుండా కప్పిపెట్టి వాటి మీద దుప్పటో ఖర్చుకో ఏదో వేసి మాయ చేసి మంత్రం వేసి కొనుగోలు చేసేసి వారికి అంటగట్టారు. ఇక్కడ కూడా హైడ్రా తన పని చేసుకుని పోతుంది, బాగానే ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు నోట మాట, ఆయన విడిచిపెట్టిన రామబాణం ఒకవేళ రంగనాథ్ గారు అనుకుంటే, అదే మన హైడ్రా అనుకుంటే, మరి ఒక మంచి జరిగేటప్పుడు కొంత నష్టం జరుగుతుంది, కొన్ని ప్రాణాలు పోతాయి. ఇది యుద్ధ నీతి. బట్ రాజకీయంలో అలా జరగకూడదు. మన వాళ్ళు అనుకున్న వాళ్ళు, మన అనుకునే ఓటర్లు, నా అనుకునే ప్రజల్లో ఒక్కరికి కూడా కష్టం జరగకుండా, ఒక్కరికి కూడా ఎటువంటి అభద్రతా భావం లేకుండా పరిపాలించుకుంటూ వెళ్ళడం అన్నది ప్రభుత్వాలు చేయాల్సిన పని. మరి ఇప్పుడు హైడ్రా చేస్తుంది ఏంటి? ఇక్కడ హైడ్రా చేసే పని గురించి మనం అనాలిసిస్ చేయట్లేదు. హైడ్రా చేసిన పని తర్వాత ఎవరైతే బాధితులుగా మిగులుతున్నారో వారి ఆవేదనను వ్యక్తం చేసేందుకు ఈ ఎపిసోడ్ మేము చేస్తున్నాం అన్నది మేము చెప్పే మాట. ప్రజలు ఏమనుకుంటున్నారు, వారికి మనోభిష్టం ఏంటి? అన్ని అనుమతులు మాకు ఇచ్చారు, అధికారులు మాకు ఇచ్చిన తర్వాతే మేము కట్టుకున్నాము అని వారు అంటున్నారు. అదేంటో హైడ్రా అటుగా వచ్చేసేసి ఒక ఇంటూ మార్కు పెట్టేసి వెళ్ళగానే ఇదంతా మనకు గుర్తుకొస్తుంటే, గతంలో ఓ స్త్రీ రేపురా అని చెప్పేసి ఒక ఇంటి మీద రాయడం, అదే ఒక గోడ మీద రాయడం, ఒక ఇంటి డోర్ మీద రాయడం, ఇట్లా చూసుకుంటూ వెళ్ళాం మనం. సేమ్ అదే పద్ధతిలో ఇక్కడ కూడా ఓ స్త్రీ రేపురా ఆ టైప్లో హైడ్రా అధికారులు వచ్చేసి ఇంటూ మార్కు వేసుకుని వెళుతున్నారు. అది వేసిన మరుక్షణం కానీ మరుసటి రోజు కానీ బుల్డోజర్లు చేసేసి లేపేస్తున్నాయి. ఇది జరుగుతుంది. సరే, చట్టం తన పని తను చేసుకుపోతుంది, హైడ్రా కూడా చేస్తుంది, రైట్, ఓకే. రంగనాథ్ గారికి కూడా సెల్యూట్ చేద్దాం. రేవంత్ మన ప్రభుత్వానికి కూడా మనం ఆశీర్వదిద్దాం, ఆయనకి మంచి జరగాలనే మనం కోరుకుందాం. కానీ బాధితులుగా మిగులుతున్న వారి యొక్క బాధను పట్టించుకునేది ఎవరు? ఆ నాదుడు ఎవరు? అనాథలుగా మిగులుతున్న ఇటువంటి వారిని, వీరికి జరిగిన నష్టాన్ని పూడ్చే ప్రయత్నం ఏమన్నా చేసే ప్రయత్నం చేస్తుందా ప్రభుత్వం? లేదా ప్రభుత్వం చేత నియమించబడ్డ ఏజెన్సీ అదే హైడ్రా ఒకవేళ కోర్టు ఏమన్నా అక్షంతలు వేసే అవకాశం ఉందా? అనుకున్న
క్షణాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ళు కూల్చేటప్పుడు ఆ ఇళ్ల పరిసరాలకు సాగాని వెళితే మీరు వెళ్ళినా, కెమెరాలతోటి మాలాంటి వాళ్ళు వెళ్ళినా ఆవేదనలు, ఆక్రందనలు ఈ 2 కామన్‌గా వినిపిస్తున్నాయి. ఈ రెండిటితో పాటుగా మరికొన్ని చోట్ల కూడా ప్రభుత్వం పట్ల కూడా విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కనీసం మాకు నోటీస్ కూడా జారీ చేయట్లేదే, నోటీస్ కూడా ఇవ్వకుండా మాకు ఇలా కూల్చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అరుచుకుంటున్నారు. వీళ్ళని ఆర్చుకునేది ఎవరు? వీరి యొక్క బాధను తీర్చేది ఎవరు? చట్టం తన పని తను చేసుకుపోతుంది. హైడ్రా కూడా తన పని తను చేసుకుపోతుంది. సిన్సియర్ అధికారిగా రంగనాథ్ గారు కూడా దూసుకుపోతున్నారు, బాగానే ఉంది. కానీ బాధితులుగా బాధితులుగా మారిన వారి నష్టాన్ని పూడ్చేదెవరు? వారి బాధను తగ్గించేదెవరు? వాళ్ళ ఇళ్లలో పిల్ల పెళ్ళిళ్ళు కానీ, కొడుకు పెళ్ళిళ్ళు కానీ వాయిదాలు వేసుకుని కూడా అదే డబ్బులతోటి అద్దెళ్ళల్లో ఉండలేక ఆ డబ్బులతోటి కొంత ఇల్లు కట్టుకుని ఉంటే, ఈ క్రమంలో కొంతమంది రాబందులుగా ఉన్న వాళ్ళు కానీ, మధ్యవర్తులు కానీ దీన్ని మభ్యపెట్టి బఫర్ జోను, ఫ్లడ్ ట్యాంక్ లెవెల్, ఎఫ్సిఎల్ లెవెల్ ఇవేం తెలియనికుండా అంటగట్టేశారు. అధికారులు కూడా ఆమ్యామ్యాలు పుచ్చుకొని అనుమతులు కూడా ఇచ్చేశారు. మీరు ఇంకా భరోసాగా ఉండండి అంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ చట్టం తన పని తను చేసుకుపోతుంది. హైడ్రా వచ్చి మళ్ళీ తన పని తను చేస్తూనే ఉంది. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, వీరు బాధితులుగా మిగులుతున్నారు. ఈ బాధను మిగిల్చేదెవరు, అంటే తీర్చేదెవరు? ఈ బాధితుల్ని నష్టపరిహారంగా వారి చేతికి ఇంత అమౌంట్ ఇచ్చేదెవరు అంటూ ఇప్పుడు కొత్త ప్రశ్న తెరపైకి వచ్చింది. హైడ్రా వచ్చిన కొత్తల్లో అందరం మెచ్చుకున్నాం, శభాష్ అన్నాం, ఓకే సూపర్, ఆహా ఓహో అన్నాం. దాదాపు హైదరాబాద్ నగరంలో 40% ఇటువంటి అక్రమ కట్టడాలు లేచిపోతాయి ఒక్క హైడ్రా వల్ల. బాగానే ఉంది. కానీ హైడ్రా నడుస్తున్న క్రమంలో అనుమతులన్నీ కూడా ఉన్నాయి మహాప్రభు, మా ఇల్లెందుకు కూలుస్తున్నారు అంటే ప్రశ్న మాత్రం సమాధానం దొరకడం లేదు. ఇక గొప్ప వ్యక్తులకు, చిన్న వ్యక్తులకు చట్టం అందరికీ చుట్టమే. ఎవరికి ఎక్కువ కాదు, ఎవరికి తక్కువ కాదు. సో సెక్షన్లు కూడా అందరికీ ఒకటే. ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే, మురళీమోహన్ గారు, సినిమా యాక్టర్ మురళీమోహన్ గారు, ఆయన ఆస్తుల విషయంలోకి వచ్చేసరికి ఆయనకేమో కోర్టు నుంచి నోటీసులు తీసుకొని ఒక 10 రోజులు టైం ఇవ్వడం, లేకపోతే 8 రోజులు టైం ఇవ్వడం. మరి సామాన్యులకేమో అసలు టైమే లేకుండా మేము వచ్చేసాం, 3 వచ్చేసింది, మేము కూల్చేస్తామంటూ వచ్చి కూల్చేయడం. ఎలా తీసుకోవచ్చు దీన్ని? అంటే పైలో ఉండే వాళ్ళకేమో ఒక రకంగా, కోట్లాది రూపాయలు కబ్జాలు చేసి కోట్లాది రూపాయలు సంపాదించుకున్న సినీ హీరోలకేమో అలా, సామాన్యులకేమో ఇలా. నిన్న మొన్న అంతకుముందు వర్షాలు పడుతూ ఉన్నాయి. వర్షంలో కూడా డ్రామా, అదే మన హైడ్రా ఆ ప్రదేశానికి వెళ్ళిపోయి నిలువున కూల్చిపడేసింది. కొంతమంది అన్నం తింటూ కూడా బయటకు వచ్చేసారు. కొంతమంది కట్టుబట్టలు కూడా వదిలివేసి బయటకు వచ్చారు. మరి కొంతమంది బయటకు వచ్చిన తర్వాత ఆ పట్టాలు వేసుకొని ఆ పట్టాల కింద ఆ వర్షానికి బాధితులుగా మారిపోయి అయ్యో మహాప్రభు ఇదంతా ఏంటి అంటారు. ఇంత అవసరం అంటారా? ఒక మంచి పని చేసేటప్పుడు, ఒక మంచి పని చేయాలి అనుకున్నప్పుడు కొంత నష్టం జరుగుతుంది, ఓకే. ఆ నష్టాన్ని ఎవరు పూడ్చాలి? ప్రభుత్వమే కదా. మనం ఎంపిక చేసుకున్న ప్రభుత్వమే కదా. మన ప్రభుత్వమే మనల్ని కాపాడాలి. మన ప్రభుత్వం మనల్ని ఒకవేళ తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పినప్పుడు ఒప్పు కూడా ఏంటో చెప్పాలి కదా. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ తప్పుకి ఒప్పు ఏంటో కూడా చెప్పాలి. ఓకే, అక్రమార్కులంటూ, లేకపోతే కబ్జాకోరులంటూ, చెరువులను ఆక్రమించారంటూ, చెరువులను చెరిచారు అంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో ఓకే. కానీ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో నిరుపేదల విషయంలో మాత్రం పట్టించుకుని నాదులు లేకుండా పోతున్నారు. సో రంగనాథ్ గారికి కానీ, రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వానికి కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, కాస్త
నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఒక ఆలోచన చేయండి. నష్టపరిహారం ఇప్పిస్తారా? లేకపోతే వారికి వేరే ప్రదేశాలలో వాళ్ళు కోల్పోయిన ఆస్తులు లేదా ఆ ఇళ్ల స్థలాలు ఇప్పిస్తారా? దీని మీద ఒకసారి ఆలోచన చేస్తే రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం 3 కాలాల పాటు 6 కాలాల పాటు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అంటూ ప్రజలు అంటున్న మాట. కీప్ వాచింగ్ ఎస్ఎన్సీ తెలుగు.